హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సంఘ సభ్యులకు, ఆత్మీయులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో మనము రూతు గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. మీకు తెలిసినట్లుగా ఈ గ్రంథంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు దైవ సందేశాలు అందిస్తున్నారు. ఈరోజు బోయజు రూతు బాధ్యతను గురించి ఆలోచించుట, బోయజ్ థింక్స్ అబౌట్ రూత్స్ రెస్పాన్సిబిలిటీ, ఈ అంశంపై వారి ద్వారా సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. शुभ प्रद तेजा
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. అనుదిన దైవజనులకు స్వాగతం. రూతు గ్రంథము ధారావాహికంగా వింటున్నాం. మొదట ఉపోద్ఘాతము, ఎలీమెలెకు ఫ్యామిలీ. రెండవ దాంట్లో విధవరాలైన రూతు బోయేజు పొలంలో పరిగేరుకోవడం, బోయేజు ఔన్నత్యము ఆయన సంబోధన విన్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపదానను కదా. అమ్మా, నువ్వేమో పోషిస్తున్నావు, కష్టపడుతున్నావు, నా కొరకు తీసుకొస్తున్నావు, నేను ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. నీ గురించి నీ వెల్ఫేర్ ఆలోచించాలి కదా, నీ క్షేమం ఆలోచించాలి కదా, నీ భవిష్యత్తు ఆలోచించాలి. ఎంత మంచి అత్త, ఎంత మంచి కోడలు. ఎవని పనికత యొద్ద నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడి కళ్ళం దగ్గర తూర్పారబట్టబోతున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకుని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళంలోకి వెళ్ళుము. అతడు అన్నపానులు పుచ్చుకున్నట చాలించే వరకు నీవు అతనికి మరుగయ్యుండవు. ఒక ప్లాన్ చెప్పింది. ఏం ప్లాను? నువ్వు బోయేజు పొలంలోకి వెళ్ళి చక్కగా తలస్నానం చేసుకో అంటే నీట్గా వెళ్ళమంటుంది అనమాట. ఒక విధవరాల్లాగా దయనీయమైన పరిస్థితిలో, నిన్ను చూసి సింపతి చూపించిన పరిస్థితిలో ఉండకూడదు. అలా వెళ్ళమని చెప్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి మరుగై ఉండు. అప్పుడు అతను ఏం చేశాడంటే, అతడు పండుకున్న తర్వాత అతడు పండుకునే స్థలంకు గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నుండి బట్ట తీసి పండుకొనవలడు. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని అతనితో ఆమెతో అనగా, ఆమె నీవు సెలవించినదంతా చేస్తుందని చెప్పి ఆ కళ్ళం వద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయేజు మనసును సంతోషించినట్లు అన్నపానంలో పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అత్త చెప్పినట్లంతా చేసిందండి. అయితే అతడు ఎవరో ఆయనకు కాళ్ళకు తగిలిందండి. మధ్యరాత్రి వరకు అతను ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ మీద పండుకొని ఉండను. అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతును, నీ దాసురాలిని. ఎవరిని? నా పేరు రూతు, నేను దాసురాలిని అని చెప్తుంది అనమాట. అయితే నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీ వెంబడి ఉండుట వలన నీ మునుపడి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. నువ్వు ఎంత మంచి క్యారెక్టర్, మీ ప్రవర్తన చాలా మంచిది అని చెప్తున్నమాట. నీ దాసురాలి మీద కొంగు కప్పమని అడుగును, సమీప బంధువు అంట మా అత్త చెప్పింది అని చెప్తుంది. అయితే ఏమంటున్నాడు? యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారవే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీ వెంబడి ఉండునట్లు. తర్వాత, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతే నీకు చేసేదను. నువ్వు యోగ్యురాలు. ఎవరికి యోగ్యురాలు? నాకు సరిపోయేదానివి అని చెప్తున్నాడు ఒక మాట. నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలబడినట్టు వాస్తవం. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు. అంటే నాకంటే ఎలీమెలకు తెలిసిన ఆయన ఒక అతను ఉన్నాడు. అతనే గనక కాదంటే అతన్ని అడుగుదాం అని ఒక మంచి మాట చెప్తాడనమాట. ఇక్కడ 3వ అధ్యాయము మొదటి వచనం చూసుకున్నాం. 3వ అధ్యాయం 9వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 3వ అధ్యాయం 9వ వచనంలో రూతు నేను దాసురాలని అనే మాట నోట్ చేసుకోవాల్సిందండి. 11, 12 వచనాల్లో కాబట్టి కుమారి భయపడకమని అభయమిస్తున్నాడు. ఎంత అవకాశం ఉందండి ఆయనకు. యవనస్తురాలు, తన వచ్చింది, అర్ధరాత్రి కాడు వచ్చింది, విధవరాలు, వెనకాల ఎవరు ఆస్తులు లేవు. అలాంటప్పుడు ఎంతో రకంగా చేయొచ్చు. కానీ ఆయన ఎంత సభ్యతగా మాట్లాడాడు. సరే అమ్మా, నువ్వు ఇంకొక అతను ఉన్నాడు, ఆయన గురించి చూద్దాం. ఎంత నీట్ బిహేవియర్ చూడండి. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు అనుకూలించాయి. తర్వాత ఎథికల్ వాల్యూస్ ఉన్న మనిషి ఎప్పుడంటే అప్పుడు పాపం చేయడానికి తెగించి. ఇతడు అక్కడ మనకు ఎవరు గుర్తొస్తారు? యోసేపు గుర్తొస్తాడు. పొతీఫరు భార్య బలాత్కారం చేసిన ఆయన కొంగోదు, ఆయన తన బట్టను వస్త్రాన్ని వదిలిపించిపోయారు. పాపానికి అవకాశాలు ఉన్నప్పుడు చేయకపోవడం చాలా ఎన్నదగిన ఉన్నత్యమైన లక్షణం. ఇక్కడ ఆ బోయేజు లక్షణం అలా కనిపిస్తుంది. 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినము నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనక అది ఎలాగ జరుగునో నీకు తెలియనని ఊరకుండమని అత్తకి వెళ్ళి చెప్తే, అమ్మ, ఆయన ఒకసారి మాట ఇస్తే తప్పకుండా చేసే లక్షణం ఉన్నాయి ఆయన, మనం ఊరకుందామని చెప్తుంది. చూసారా? ఫస్ట్ దాంట్లో చెదిరిపోయిన కుటుంబం ఒక కోడల మాట ద్వారా అంటకట్టబడింది. ఆమె పోషణార్థం యొక్క పొలానికి వెళ్ళింది. అక్కడ సమీప బంధువు కలిశాడు. ఆ సమీప బంధువు యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ అవకాశం ఉన్న పాపం చేయని బోయేజు తగిన వాడే. అక్కడ అత్త చెప్పినట్టు వెళ్ళి తన యజమానునికి దాసురాలుగా సమర్పించుకుంది, తన్ను తాను అప్పగించుకుంది. ఇక్కడ క్యారెక్టర్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ఛాయలు కనిపిస్తాయి. ఇవన్నీ ఎన్నదగిన ఔన్నత్యాలు. వీటిని అన్నిటినీ మన జీవితంలో అన్వయించుకొని ఇంకా దేవునికి సమీపంగా కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్.